అందరికీ నమస్కారం అండి. గడియారం 8 గంటలు సూచిస్తోంది. బ్యాగ్లో బుక్ సర్దుకుని వాచ్ వైపు చూసిన నవ్యలో కంగారు పెరిగింది. మమ్మీ, కాలేజీకి టైం అయింది, వెళ్ళొస్తా అని అరుస్తూ గుమ్మం దాటబోతున్న నవ్యకు, నవ్య, ఒక్క నిమిషం అన్న సునంద మాటలు వినపడేసరికి, ఏంటమ్మా అంటూ నవ్య వెనక్కు తిరిగింది. ఎదురుగా ఉన్న తల్లి సునంద తనను కాలేజీకి ఈరోజు ఎందుకు వెళ్ళొద్దంటోందో అర్థం కాలేదు. అబ్బా, ఎందుకో చెప్పమ్మా, టైం అవుతోంది. నువ్విక్కడ లేట్ చేస్తే అక్కడ బస్సులు దొరకవు. కాస్తంత విసుగ్గా అన్న నవ్యకు తర్వాత తల్లి నోటి వెంట వచ్చిన మాటలు విని మదిలో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. పల్సు వేగం పెరిగింది. దావానలంలా శరీరాన్నంతా వ్యాపించిన అభద్రతా భావం ఇప్పుడు మనసుని కూడా ముసిరేసింది. రూంలో డల్లుగా కూర్చుని ఆలోచిస్తున్న నవ్య తనకు పెళ్లి చూపులు అన్న విషయమే జీర్ణించుకోలేకపోతోంది. ఈ విషయం ఆదిత్యకి చెప్పాలని మరోసారి ఫోన్ ట్రై చేసింది. అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా అన్న వాయిస్ విని 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 విసుగొచ్చింది. ఇక ఈ రోజుతో తన జీవితం చేయి దాటిపోతోందని తెలిసి మౌనంగా రోధించింది. వచ్చే అబ్బాయికి తన విషయం చెప్పి ఈ పెళ్లి తనకిష్టం లేదని చెప్తే, అమ్మో, వాళ్ల ముందు మమ్మీ డాడీ పరువు పోతుంది. తల ఉంచుకుని కూర్చుంటే తప్పకుండా తాళి కట్టించుకోవాల్సిందే. ఏం చెయ్యాలి అన్న ఆలోచనల నుండి తేరుకుని కనీసం పెళ్లి చూపుల విషయం ప్రియకి చెప్తే ఏదైనా ఐడియా ఇస్తుందని అనుకుని ధైర్యంగా బయటికెళ్లేందుకు గుమ్మం వైపు అడుగేయబోయింది. ఈ ఒక్కరోజు ఇంట్లోనే ఉండు, బయటికి వెళ్ళొద్దు. ఉదయమే తల్లి అన్న మాటలు గుర్తుకొచ్చేసరికి ఆ ధైర్యం చెయ్యలేకపోయింది. అప్పుడే 10:30 అయిపోయింది. 11 గంటలకు పెళ్లివారు వస్తున్నారు. నవ్య ఇంకా అలాగే పడుకుని ఉంది. కళ్ళు వర్షం నీళ్లతో నిండిన చెరువుల్లా ఉన్నాయి. గట్లు తెగిన నీటి ప్రవాహంలా ఉధృతంగా ఎగిసి పడుతున్నట్లు కన్నీళ్లు చెక్కిళ్లపై నుండి జాలువారి ఆవేదనను బయట పెడుతున్నాయి. తనని కూతురిలా కాకుండా మంచి ఫ్రెండ్లా చూసుకునే తల్లి సైతం తను కాలేజీకి వెళ్లేంత వరకు పెళ్లి చూపుల విషయాన్ని రహస్యంగా ఉంచడాన్ని జీర్ణించుకోలేకపోతోంది నవ్య. మనసు నిండా ఆలోచనల దొంతర్లుగా దొర్లుతున్నాయి. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. తన జీవితానికి సంబంధించిన విషయంలో తన ఇష్టాయిష్టాలకు విలువ లేకుండా తల్లిదండ్రులు తమకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం, వాళ్లకు నచ్చిన నిర్ణయాలు తీసుకోవడం నవ్యకు మరింత కోపం తెప్పించింది. కోపాన్ని ఎవరిపై ప్రదర్శించాలో తెలియక అలంకారం కోసం తెచ్చిన పువ్వుల్ని ఆక్రోశంగా చిదిమేస్తూ దూరంగా విసిరి కొడుతోంది. మళ్లీ మొబైల్ అందుకుని డయల్ చేసింది. మీరు డయల్ చేసిన నంబర్ ప్రస్తుతం అందుబాటులో లేదు అన్న సమాధానం వినిపించింది. చికాకుతో సెల్లు బెడ్పై పడేసింది. ఇంతలో అక్కడికొచ్చిన సునంద నవ్య ఇంకా తయారు కాలేదని కేకలేసింది. పెళ్లి చూపులంటే ఏంటా నిర్లక్ష్యం? బొత్తిగా పేరెంట్స్ మాటలకు విలువివ్వని పిల్లలవుతున్నారు. పెళ్లి చేసుకోకపోవడానికి కారణాలేంటట? అమెరికా సంబంధం, సాఫ్ట్వేర్ కుర్రాడు, లక్షల్లో జీతం, అందగాడు, పైగా ఏరి కోరి నిన్నే చేసుకుంటానంటూ వస్తున్నాడు. ఇంతకంటే ఏం కావాలి అంటూ నవ్యను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించింది. మమ్మీ, పెళ్లికేం తొందరొచ్చింది? కనీసం డిగ్రీ కూడా పూర్తి కాలేదు. ఈ ఒక్క సంవత్సరం నన్ను వదిలే మమ్మీ, ప్లీజ్ ఏడుస్తూ రిక్వెస్ట్గా అడిగింది. బీరువాలో నుంచి బట్టలు తీసి ఇస్తూ, నేను 15 సంవత్సరాలకే తల్లినయ్యాను. 10వ తరగతి పరీక్షలు రాసి రిజల్ట్ కూడా చూడకుండానే పెళ్లిపీటల మీద కూర్చున్నాను. ఇలా వితంటవాదం చేయలేదు తెలుసా? ఇక కబుర్లాపి వెంటనే తయారయ్యవు. వాళ్ళొస్తే మళ్ళీ తొందర పెడతారు. స్వీట్స్ కోసం వెళ్ళిన మీ డాడీ కూడా ఇంకా రాలేదు. ఏంటో, ఇంట్లో పనులంటే అందరికీ నిర్లక్ష్యమే అంటూ సునంద వెళ్ళిపోతూ వెనక్కొచ్చి బెడ్పై ఉన్న సెల్ ఫోన్ తీసుకుని హాల్లోకి వెళ్ళిపోయింది. ఫోన్ పట్టుకుని వెళ్ళిపోతోందని ఊహించని నవ్య షాక్ అయింది. నిన్నటి వరకు నువ్విలా లేవే, ఫ్రెండ్లీగా ఉండే మా మమ్మీనేవా నువ్వు? సాఫ్ట్వేర్ కుర్రాళ్ళు అమెరికాలోనే కాదు, ఇక్కడ కూడా బోలెడు మంది ఉన్నారు. నాకేం తక్కువ? నన్నెవరైనా ఇష్టపడతారు. అందమైన అమ్మాయిలు దొరక్క అబ్బాయిలు ఎంత కష్టపడుతున్నారో తెలుసా? పుడితే పేదింట్లోనైనా పుట్టాలి, లేకపోతే బాగా డబ్బున్న ఇంట్లోనైనా పుట్టాలి. మధ్యస్థంగా ఆలోచించే మీలాంటి మధ్యతరగతి ఇంట్లో పుట్టకూడదు అంటూ మమ్మీని అడగాల్సిన మాటలన్నీ ఆమె వెళ్ళిపోయిన తర్వాత నవ్య ఒక్కతే మాట్లాడుకుంది. తొందరగా తయారవు అన్న సునంద మాట విని మంచంపై ఉన్న చీరను అయిష్టంగా అందుకుంది. మా బంధువుల పెళ్లి డీవీడీలో మీ నవ్యను చూశాడట. ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడుంటారు అని వివరాలడిగి
పట్టుబట్టి మరీ పెళ్లి చూపుల వరకు తీసుకొచ్చాడు మా అబ్బాయి. మా అబ్బాయి గురించి చెప్పుకోవడం కాదు కానీ మీ అమ్మాయికి తగ్గ అబ్బాయి. అదృష్టమంతా మీ అమ్మాయిదే అంటూ పెళ్లి కొడుకు తండ్రి చాలా గొప్పగా చెప్తున్నాడు. అతని భార్య, కూతురు కూడా పెళ్లి కొడుకు గురించి చెప్పిందే చెప్తూ కాస్త వెసుగు తెప్పిస్తున్నారు. చిరాకనిపించిన చిరునవ్వుతో వాళ్ళు చెప్పిన దానికల్లా కొడుతూ వింటున్నాడు నవ్య తండ్రి చంద్రశేఖర్. సునందర్ మాత్రం వచ్చిన పెళ్లి వాళ్లకి ఏర్పాట్లు చేయడంలో బిజీగా ఉంది. కను కొలకలను దాటి ప్రవహిస్తున్న ధారలు నవ్య చెక్కిలిపై ఇంకా కదలాడుతూనే ఉన్నాయి. నవ్య, కంగ్రాచులేషన్స్ అంటూ రూంలోకొచ్చిన నవ్య మామయ్య కూతురు కావ్యకు ఆమె పరిస్థితి అర్థమయ్యింది. ఎంతో ఉత్సాహంగా తలుపు తోసుకొచ్చిన కావ్య నవ్య దగ్గరికెళ్లి ఓదార్పుగా ఈ పెళ్లి ఎందుకు ఇష్టం లేదు సుతారంగా అడిగింది. వాళ్ల కాలం వేరు, ఇప్పటి కాలం వేరు. మమ్మీకి 15 ఏళ్లకే పెళ్లి చేసుకుందని మనము చేసుకుంటామా? నాకు ఎన్నో ఆశలున్నాయి, ఎన్నో కోరికలు ఉన్నాయి. ఈరోజు పెళ్లి చూపులు, రేపు ఎంగేజ్మెంట్, ఎల్లుండి పెళ్లి, తర్వాత అమెరికా ప్రయాణం. అసలు ఏమనుకుంటున్నారు? అమ్మాయిలు ఆట వస్తువుల్లా కనిపిస్తున్నారా? ముక్కు మొహం తెలియని వ్యక్తి వెంట ఒక్కతినే అమెరికా పంపేయడానికి వీళ్లకసలు మనసుందా? ఉబికొస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ తన ఆవేదన అంతా వ్యక్తపరుస్తోంది. అమ్మాయిని తీసుకురా కావ్య అన్న చంద్రశేఖర్ మాట ఇంకా ఇలా బయటికొచ్చిందో లేదో అంతే హడావిడిగా సునంద బెడ్రూంలోకొచ్చింది. ముందా ఏడుపాపి కళ్ళు తుడుచుకుని హాల్లోకి నవ్వు మొహంతో తగలడు కోపంగా అరిచింది సునంద. కళ్ళు తుడుచుకుంటూ అది కాదమ్మా. మరోసారి తల్లిని రిక్వెస్ట్ చేస్తున్న నవ్యకు చేతులు జోడించింది సునంద. నీకు దండం పెడతాను, మా పరువు కాపాడు అంది. ఊహించని హఠాత్ పరిమాణానికి నవ్యలో దుఃఖం, ఆవేశం పొంగి పొర్లుతున్నాయి. ఎవరు చచ్చారని అంతలా ఏడుస్తున్నావు? ఎవరూ చావకూడదు అనుకుంటే ముందు నవ్వుతూ హాల్లోకి రా అంటూ సీరియస్గా వెళ్ళిపోయింది సునంద. తల్లిలో ఎప్పుడూ చూడని కాఠిన్యాన్ని నవ్య ఈరోజే చూస్తోంది. అందరి మొహాల్లోనూ ఆనందం తాండవిస్తోంది. దాదాపుగా సంబంధం ఖాయమయ్యింది. అందరూ హ్యాపీగా ఉన్నారు, ఒక్క నవ్య తప్ప. నవ్యను అంతకుముందు వీడియోలోనే చూసిన పెళ్లివాళ్లు ఇప్పుడు ప్రత్యక్షంగా చూసి ఇంత అందమైన కొడలు వస్తోందని ఉప్పొంగిపోయి కట్నం కూడా వద్దన్నారు. అమ్మాయి నచ్చడం ఒక్క ఎత్తైతే కట్నం వద్దనడం మరొక ఆనందం. సునంద మొహం సంతోషంతో వెలిగిపోతోంది. కన్నుకొస్తున్న ఏడుపును ఆపేందుకు ప్రయత్నిస్తున్న నవ్యను గమనించిన పెళ్లి కొడుకు శ్రీకర్ మీతో ఒక్క నిమిషం మాట్లాడాలి అని అడిగాడు. రేపొకటి కాబోయే వాళ్ళకి ఒక నిమిషం రేపు ఒకటి కాబోయే వాళ్ళకి ఒక్క నిమిషం హద్దెందుకు? మీకు ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడుకోండి. అందరూ హాయిగా నవ్వుకున్నారు. పెళ్లి కొడుకు ఏమడుగుతాడోనని నవ్య తలుపు పట్టుకుని టెన్షన్గా చూస్తోంది. బెడ్రూంలో ఉన్న విన్ బెల్స్ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ సవ్వడి చేస్తున్నాయి. ఈ పెళ్లి నీకిష్టమేనా? నెమ్మదిగా ధ్వనించింది శ్రీకర్ గొంతు. ఒక్కసారిగా ఉలిక్కి పడింది నవ్య. ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా అతన్ని చూస్తూ ఉండిపోయింది. మౌనం సమాధానం కాదు. పెళ్లి చూపుల్లో అమ్మాయిని అడగాల్సింది అబ్బాయి నచ్చాడా అని కాదు, ఈ పెళ్లి నీకిష్టమేనా అని. నీ తల్లిదండ్రులకు గౌరవమిచ్చి ఈ పెళ్లి చూపుల్లో బలవంతంగా కూర్చున్నావు, అవునా కాదా? ప్లీజ్ చెప్పు. ఇప్పుడు కూడా మౌనంగా ఉంటే చేయి దాటిపోయిన తర్వాత నీ జీవితాన్ని తిరిగివ్వలేను. చెప్పు నవ్య సున్నితంగా అడిగాడు. శ్రీకర్ సంస్కారానికి చలించిన నవ్య నెమ్మదిగా పెదవి విప్పింది. నాకీ పెళ్లి ఇష్టం లేదు. ఉదయం కాలేజీకి వెళ్తున్న నన్ను సడన్ గా ఆపి మమ్మీ పెళ్లి గురించి చెప్పింది. నన్ను అర్థం చేసుకున్న వాళ్ళెవ్వరూ ఈ ఇంట్లో లేరు అంటూ మళ్ళీ ఏడుపు అందుకుంది. ఇంకా ఏమీ కాలేదుగా, అంతా నువ్వనుకున్నట్లే జరుగుతుంది. అసలు ఈ పెళ్లి ఎందుకు ఇష్టం లేదో చెప్పు ఆమెను సముదాయిస్తూ అడిగాడు. కాలేజీలో ఆదిత్య అనే అబ్బాయిని లవ్ చేశాను. ఈ విషయం పేరెంట్స్కి ఎలా చెప్పాలో తెలియడం లేదు. అయినా పెళ్లికేం తొందర? చదువుతోంది డిగ్రీ సెకండ్ ఇయరే కదా. ఇంకో సంవత్సరం ఆగి మా లవ్ విషయం చెప్పాలి అనుకున్నాను. ఇలా జరుగుతుంది అనుకోలేదు. వెక్కి వెక్కి ఏడుస్తోంది. రియల్లీ వెరీ వెరీ సారీ. ఈ పరిస్థితి రావడానికి కారణం నేను. మనకి నచ్చగానే సరిపోతుందా? ఎదుటి వాళ్ల ఇష్టాయిష్టాలతో సంబంధం లేదా? ఎందుకిలా ఇడియట్లా బిహేవ్ చేశావు? తప్పంతా నాదే. బలవంతంగా నీకు తాళి కట్టేంత మూర్ఖుణ్ణి మాత్రం కాదు. నవ్యను ఊరడిస్తూ ఆమెకు ధైర్యం చెప్పాడు. నవ్య పెదాలపై చిన్నగా చిరునవ్వు తొణికిసలాడింది.
శ్రీకర్ వైపు కృతజ్ఞతాభావంతో చూసింది. ఇద్దరూ కలిసి హాల్లోకి వచ్చారు. ఇరు కుటుంబాల వాళ్ల కుటుంబాల గురించి పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నారు. అందరి ముఖాల్లోనూ ఆనందం ప్రస్ఫుటమవుతోంది. ఇద్దరూ నడిచొస్తూ ఉంటే ఈడుజోడు బాగా కుదిరిందని మురిసిపోతున్నారు. అయితే వారి ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఈ పెళ్లి జరగడం లేదని శ్రీకర్ చెప్పిన మాటలతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఒకరి మొహాలు ఒకరు చూసుకుని ఏం జరిగింది అన్నట్లు అందరూ శ్రీకర్ వైపు చూశారు. సునంద మాత్రం నవ్య వైపు కొరకొరా చూస్తోంది. అవును, ఈ పెళ్లి జరగడం లేదు అని మరోసారి శ్రీకర్ స్పష్టం చేయడంతో సునంద కల్పించుకుని ఏదో చెప్పబోయింది. ఆగండి ఆంటీ, ఇందులో నవ్య తప్పేమీ లేదు. ఎన్నో కలలు కంటున్న వాళ్ల జీవితాలను నాలాంటి అమెరికా పెళ్లి కొడుకులు పెళ్లి పేరుతో చిదిమేస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. వచ్చే అబ్బాయి గురించి అర్థం చేసుకునే సమయం ఇస్తున్నారా అమ్మాయిలకి? వారం 15 రోజుల్లో మొత్తం పెళ్లి తతంగం అంతా పూర్తయి అమెరికా వెళ్ళిపోవాలి. ఏంటి అన్యాయం? మీ పెద్దరికానికి గౌరవమిచ్చే మీ అమ్మాయి పెళ్లి చూపుల్లో కూర్చుంది. మీరు గమనించారా? పిల్లలు పెద్దల అదుపాజ్ఞల్లో నడవాలి అనుకుంటారే తప్ప వాళ్ల ఇష్టాయిష్టాలను మీరెందుకు గమనించరు? ఈరోజు ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటే నవ్య నా భార్య అవుతుంది. కాని జీవితాంతం తాను ఊహించుకున్న జీవితాన్ని మిస్ చేసుకుని నా మిస్సెస్గా ఉంటుంది. నా భార్య మనస్సులో నేనే ఉండాలి తప్ప వేరే జీవితం ఉండకూడదు, శ్రీకర్ ఆవేశంగా చెప్పాడు. అందరూ అతని వైపు కనురెప్పలు వేయకుండా అలానే చూస్తున్నారు. ఊపిరి బిగపట్టి నెమ్మదిగా వదులుతూ శ్రీకర్ మళ్లీ మొదలుపెట్టాడు. నవ్య కన్నీళ్లు నన్ను ఆలోచింపజేశాయి. నేను మనిషినే, నాకు కోరికలుంటాయి. కాని అవి మరొకరికి కష్టంగా పరిణమించకూడదు. అర్జెంటు పెళ్లి కోసం ఆగ మేఘాల మీద ఇండియా వస్తున్న నాలాంటి పెళ్లి కొడుకులందరూ ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఇష్టాన్ని తెలుసుకోవాలి. పేరెంట్స్ ఒప్పుకోవడంతో అంతా అయిపోయింది అనుకుంటే ఆమె జీవితాన్ని కాలరాసిన వారమవుతాం. ఇష్టం లేని పెళ్లిని ఏ అమ్మాయి దాచలేదు. దయచేసి మీరు కూడా పిల్లల ఇష్టాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీ చేతులారా మీ పిల్లల భవిష్యత్తుని మీరే నాశనం చేయకండి ప్లీజ్ అంటూ 2 చేతులు జోడించాడు. సునందను అమాంతంగా పట్టుకుని చిన్న పిల్లల ఏడవడం మొదలుపెట్టింది నవ్య పరిస్థితి చూసిన సునంద ఒక్కసారిగా చలించిపోయింది. పెద్దవాళ్లకి వయసుతో పాటు అహం కూడా పెరుగుతుందమ్మా. ఆ అహమే నన్నిలా కఠినంగా బిహేవ్ చేసేటట్లు చేసింది. సారీరా తల్లి అంటూ దగ్గరకు తీసుకుని నుదుటిపై ముద్దు పెడుతూ నీకు నచ్చేటట్లు అన్నీ జరుగుతాయి అంటూ కళ్ళ నుంచి వస్తున్న కన్నీటిని తుడుచుకుంది. అందరూ అలా చూస్తూ ఉండిపోయారు. తేరుకున్నాక ఒకరికొకరు సారీలు చెప్పుకున్నారు. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్ అనే బెల్ బటన్ నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.